నమస్కారం. నమస్కారం సార్. మీ పేరు? సంజీవుల గడ్డి గారి సర్పంచ్ కన్నాపూర్ విలేజ్, లింగంపేట మండల్, డిస్టిక్ కామారెడ్డి. మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఇప్పటివరకు మీకు గుర్తించి ఏంటి? గ్రామంలో ప్రధాన సమస్య సార్ చెరువు కట్ట. గత ఆగస్టు 27 నాడు వర్షం కారణంగా కోమటిపల్లి, పోతాయిపల్లి, అన్నారెడ్డిపల్లి చెరువులు దిగిపోయి మా చెరువులో లింగంపేట మండల్లో ఇది పెద్ద చెరువు, కన్నాపూర్ చెరువు. అవి తెగిపోయే ఇంట్లో బాగా వచ్చి కట్ట తెగిపోయి అది అక్కడ మధ్యలో తెగిపోయింది, కానీ ఇక్కడ తెగిపోతే ఊరు కూడా డ్యామేజ్ అయిపోయి మొత్తం. దయచేసి దాని గురించి మేము ఎమ్మెల్యే గారికి కూడా ప్రతిపాదన పంపినాం, మళ్ళీ కూడా పోవాలనుకుంటున్నాం. మాకు ముందు సమస్య అయితే చెరువు కట్ట. చెరువు అయిపోయినాక మళ్ళీ ఇక్కడ శాంక్షన్ అయిపోయింది, కానీ ఎవరు ముందుకు వస్తలేరు. ఇక్కడ 45 lakhs శాంక్షన్ అయిందని చెప్పిండు, కానీ దానికి ముందుకు వస్తలేరు. ఇంకా దాన్ని కొంచెం పెంచి చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మీ గ్రామంలో డ్రైనేజ్ సమస్య కావచ్చు, అంటే నీటి సమస్య కావచ్చు, దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు నీటి సమస్య. ఇంతకుముందు 5 మోటార్లు తీసుకొచ్చినాం. నేను సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేసిన 1 week లోపు 6-7 మోటార్లు తీసుకొచ్చి ఆయన సెట్ చేసినాం. ఇప్పుడైతే నీళ్ళ సమస్య లేదు. రాబోయే ఇంకా వేసవి కాలంలో దాన్ని చెప్పలేము సార్. సీసీ రోడ్ల విషయంలో సీసీ రోడ్లు అన్నీ ఉన్నాయి, 1-2 జాగాలు లేదు. ఇప్పుడు ఇది కాగానే జనరల్ గ్రామ సభ కాగానే ఈ చేసే ద్వారా మీ గ్రామంలో వృద్ధాప్య పింఛన్ కానీ ఇతర పింఛన్ విషయం మాట్లాడుతున్నాను. ఉన్నాయి సార్, ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు వితంతువు కానీ వృద్ధాప్య కానీ వాళ్ళకు వస్తలేవు. వాళ్ళు సాంక్షన్ అయినాక ఎంపీడీఓ గారికి చెప్తే వాళ్ళు కూడా చర్య తీసుకొని. అన్న, చెరువు కట్ట కాకుండా ముఖ్యంగా మీకున్న ప్రధాన సమస్య ఏంటిది మీ ఊర్లలో? దాదాపుగా ఉన్నది పోల్స్ కానీ కరెంట్. సార్ నేను మొన్న ఏఈ వచ్చి మాకు మెజర్మెంట్ చేసుకుపోయాడు. లైన్ మ్యాన్ ఏఈ వచ్చి ఒక 50-60 పోల్స్ అడిగినాము. కంపల్సరీ దాన్ని చేస్తామన్నారు, ఆమె ఇచ్చారు. నేను కూడా వాళ్ళతో పడుతుంది, దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది సార్. అట్లాగే అన్న, మీ దగ్గర ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని శాంక్షన్ అయినాయి, ఇప్పటిదాకా ఎన్ని పూర్తి అయినాయి, ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి? ఇందిరమ్మ ఇల్లు 17 శాంక్షన్ అయినాయి, ఒక 6-7 కంప్లీట్ అయినాయి. కట్టుకోని వాళ్ళు ఒక 5 ఉన్నాయి. వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చి కట్టిస్తామని వాళ్ళు మాట ఇచ్చిపోయారు. ఒక 2 సమస్యలు కట్టుకోమన్నట్టు వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడించి కట్టియడం జరుగుతుంది, చేపిస్తాం సార్. మీరు మీ ఎమ్మెల్యే గారికి ఈ సమస్య దృష్ట్యా ఎట్లా తీసుకోపోదాం సార్? ఎమ్మెల్యే గారికి అంటే ఆయన మాకు ఏదైనా సమస్య పట్టించుకుంటుండ్రు, ఏది ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు, మాట్లాడతాడు. మాకు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మంగళవారము పిఏ గారు చెప్పిండు, వికాస్ సార్ మంగళవారం తర్వాత రండి ఎమ్మెల్యే సార్ కానీ కట్ట కానీ పోలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే తీర్మానం తీసుకొని వస్తే మాట్లాడదాం. ఏ శాయశక్తులు సాయం చేస్తాం. గ్రామ ప్రజల సహకారం ఎట్లుంది, మీ బాడీ సహకారం ఎట్లుంది? 90% బాగుంది సార్. గ్రామ ప్రజలు కానీ బాడీ సహకారం అన్ని. ఇంకా ముఖ్యంగా మీకు కావాల్సిన, ఊరికి కావాల్సిన ఏమున్నాయన్న? మనకు ప్రధానంగా ఉండే అంశాలు ఏంటి? ఊరికి కావాలి సార్ పోల్స్, ఒక 2 సీసీ రోడ్లు, మెయిన్ చెరువు కట్ట సార్. ఆ చెరువులో నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు ఒకవేళ అది ఈసారి కాకపోతే కష్టమే సార్. తాగడానికి నీళ్ళు దొరకాయి, మన పశువులకు కూడా నీళ్ళు దొరికాయి. మెయిన్ సమస్య అది కట్ట. దయచేసి మా ఎమ్మెల్యే గారు అది దృష్టిలో పెట్టుకొని ఎంత తొందర చేపిస్తే అంత బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీ గ్రామానికి వైద్య సౌకర్యం ఎట్లా ఉంది? వైద్య సౌకర్యం సార్ ఏమి అక్కడ లింగంపేట వెళ్ళాలి. వైద్య సౌకర్యం డాక్టర్ ఉండు, ఆర్ఎంపీ నైట్ ఇక్కడ ఉంటే పొద్దున ఆయన డ్యూటీ అయినా చేస్తారు. ఏఎన్ఎంస్ కానీ ఏఎన్ఎంస్ వస్తారు సార్. అంగన్వాడీ ఒకటి సెంటర్, తండలు ఒకటి, ఇక్కడ ఒకటి అంగన్వాడీ సెంటర్. సొంత బిల్డింగ్స్ ఉన్నాయన్న అంగన్వాడీ? ఇప్పుడు జీపీ బిల్డింగ్ అన్న? జీపీ బిల్డింగ్, ఇది స్కూల్ బిల్డింగ్. జీపీ లేదు, జీపీ బిల్డింగ్ లేదు. జీపీ బిల్డింగ్ విషయంలో మీరు ఎమ్మెల్యే గారికి ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? తీర్మానం తీసుకెళ్దామని శాంక్షన్ అయింది. ఇంతకుముందు శాంక్షన్ అయ్యి మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ప్లస్ లేక పోస్ట్ పోన్ అయింది. గ్రామ సభ పెట్టి గ్రామ సభలో దీన్ని విచారించి పరిష్కారం చేసి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కడదామంటున్నాం. ఇంతకుముందు శాంక్షన్ అయింది, ప్లస్ లేక ఆగిపోయింది, పోస్ట్ పోన్ అయింది. ఒకవేళ మిమ్మల్ని గెలిచిన ప్రజలకు కానీ మీ ఊరు గ్రామ ప్రజలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏదున్నా నా చేతనైన సాయశక్తులు 90%, 100% న్యాయం చేయాలనుకున్నాను సార్. ఏది వాళ్ళ సమస్యలు, ఏ సమస్య ఉన్నా నా ద్వారా వాళ్ళు వస్తే నా ద్వారానే ఎమ్మెల్యే సార్ దగ్గర మాట్లాడి. మీ ఎమ్మెల్యే సార్ కూడా ఈరోజు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇదే సార్, ఈ సమస్యలే పెద్ద సమస్యలు 2. ఒకటి కల్వేటు రానిపోని గిడ కష్టం ఉంది, చెరువు కట్ట. మెయిన్ సమస్యలు అంటే 2. అన్న, ఎమ్మెల్యే గారి గురించి మీ మాటలలో ఎట్లాంటి వ్యక్తి, ఎట్లా స్పందిస్తాడు, మీకు ఎట్లా? చాలా మంచి మనిషి సార్, డైనమిక్ లీడర్. మా విషయంలో ఏదున్నా తొందరగా చర్య తీసుకుంటారు. ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడు. ఎల్లారెడ్డికి వచ్చినా, ఇప్పుడు కామారెడ్డికి వచ్చినా పోయినా కానీ ఒక ఫోన్ చేస్తే మాట్లాడు. చాలా మంచి వ్యక్తి, సూపర్.
దాదాపు ఎల్లారెడ్డి నియోజకవర్గం అంతా కూడా వెనుకబడే నియోజకవర్గం అన్న. ఇప్పుడు దాని నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండు ఎమ్మెల్యే సాబ్ కాబట్టి దాని విషయంలో ఎమ్మెల్యే సాబ్ గారి విషయంలో మీరు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, పనితీరు ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా మీ అందుబాటులో ఎట్లా ఉంటుండు? మాకు అందుబాటులో బాగానే ఉంటాడు సార్. ఇక చేసే ప్రతి అది కంపల్సరీ చేస్తుంటుంది. వెనుకబడి అయినా కానీ ముందుకు వచ్చి చేస్తుండు. ఏదన్నా ఇప్పుడు ఎవరికన్నా ఎల్ఓసి కావాలని జరమంచిన హైదరాబాద్ నుండి ఒక ఫోన్ చేస్తే వాళ్ళకి ఎల్ఓసి ఇప్పించడం కానీ, ఇప్పుడు డబ్బులు ₹1,00,000 అయితే ఒక 70% అవి ఇప్పించడం జరుగుతుంది. మీరు గ్రంథాలయం గురించి మీ ఊళ్ళో ఏమైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి చిన్న ఊరు సార్, మరి సాంక్షన్ అయితే అడిగి చూస్తాము. ఊరు చిన్నదే కావచ్చు, వైద్యం అంటే వైద్య కూడా అవసరమే కాబట్టి అందులో భాగంగా గ్రంథాలయం కూడా అవసరమే కాబట్టి దాని గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. బాడీ మేము కానీ తీసుకెళ్ళి దాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అన్న, మీకు గెలిపించిన ప్రజలకు మీ తరపున ఏం చెప్పాలనుకుంటారు? నన్ను గెలిపించిన ఊరు తండ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. వాళ్ళు ఇచ్చింది చిన్న కాదు, పెద్ద మొత్తంలో నా జీవితంలో వాళ్ళ ఆశ నెరవేర్చి వాళ్ళది కూడా ఏ సమస్యను పరిష్కరిస్తాను.